మా తోటలో అరటిపళ్ళు సహజ ఉత్పత్తులు అనాలేమో, ఆర్గానిక్. ఈ 3 తీసాను, జ్యూస్ చేద్దామని. జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా. ఎండు ఖర్జూరం నానబెట్టాను. చియా సీడ్స్, ఇది ఎండు ఖర్జూరం, ఇది ఎండు ద్రాక్ష. ఇంకా బంతిపూలతో టీ ఏదో చేస్తారని తీసాను, ఇంకేం చేయాలో చూడలేదు. ఈ 3 అరటిపళ్ళు పిక్కలు తీసి ఎండు ద్రాక్ష వేసాను. తర్వాత ఎండు ఖర్జూరం, కొంచెం వాటర్ వేసి ఇప్పుడు పాలు పౌడర్ వేస్తాను. ఓకే, పాలు పౌడర్ వేసాను. ఇప్పుడు ఇందాక ద్రాక్ష వాటర్ వేసాను. ఇప్పుడు ఎండు ఖర్జూరం క్లీన్ చేసాను. నానబెట్టిన వాటర్ నీట్గా కడిగేసి నానబెట్టిన, మళ్ళీ కిందకి ఏమన్నా ఇలా కొంచెం ఉండిపోతాయేమో, అది వేయలేదు. ఇప్పుడు ద్రాక్ష పళ్ళు తీసినా ఇవి పాతాను, నేను ఇంతవరకు రాలేదు, ట్రై చేస్తూ ఉంటాను. చియా సీడ్స్ కూడా వేసి వస్తాను. ఇంతకుముందు చేసిన దానికి దీనికి తేడా ఉంది. చియా సీడ్స్ అన్నీ వేసాను. ఈసారి ఎండు ఖర్జూరం వేసాను. ఈసారి పిస్తా పప్పు, ఇంకేంటంటే ఎక్స్ట్రా ఎండు ద్రాక్ష, చియా సీడ్స్, ఇవన్నీ ఎక్స్ట్రా ఈసారి. ఎలా ఉందో టేస్ట్ చేస్తాను. దీన్ని ఎలా తిప్పి ట్రై చేస్తాను. బాగుంది. అరటిపళ్ళు ఈసారి కొంచెం స్వీట్ తగ్గింది. కారణం ఏంటంటే ఆ అరటిపళ్ళు బాగా తొక్క నల్లగా అయింది కదా, స్వీట్ ఎక్కువ వచ్చింది. ఇవి ఇంకా చెట్టు నుంచి తీసి 2 డేస్కే ఇంకా దాని ఇది రాలేదు, స్వీట్ తక్కువ ఉంది. స్వీట్ తక్కువ ఉంది కనుక కొంచెం తేనె వేద్దాం అనుకుంటున్నాను. తేనె వేసి మళ్ళీ గ్రైండ్ చేస్తాను.